హే గైస్, కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావడం లేదా? ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, బెస్ట్ రిసోర్సెస్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే ఇది మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వై డిఎస్ఏ ఇస్ ఇంపార్టెంట్? అసలు ఫస్ట్ డిఎస్ఏ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథం. డేటా స్ట్రక్చర్ అంటే దే ఆర్ వేస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ ద డేటా. తరువాత ఆల్గరిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ మెథడ్ టు సాల్వ్ ప్రాబ్లమ్ ఎఫిషియెంట్లీ. ఇంటర్వ్యూస్లో కామన్గా అడిగే క్వశ్చన్ డిఎస్ఏ క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతారు. అండ్ డిఎస్ఏ రౌండ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు డిఎస్ఏ రౌండ్ కూడా పెడుతున్నారు. సో డిఎస్ఏ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ డిఎస్ఏ అనేది. ఈ జనరేషన్లో కోడింగ్ మార్కెటింగ్ పెరుగుతుంది, అలాగే కోడింగ్ ఉన్న ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో కోడింగ్ అనేది వచ్చే రోజుల్లో ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఫస్ట్ కోడింగ్ అంటే ఏంటి అంటే మనం కంప్యూటర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. లైక్ ఎలా అంటే కంప్యూటర్కి మనం ఇది చేయాలి అని చెప్పడం. అండ్ ఇంకోటి ఏంటంటే వెబ్సైట్స్, గేమ్స్, ఇలా క్యాలిక్యులేటర్స్ అని ఇవన్నీ ఇలా కోడింగ్తోనే క్రియేట్ చేస్తారు. మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటే కంప్యూటర్ అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్, జావా, C++, జావా స్క్రిప్ట్ ఇవన్నీ. అండ్ మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో మీకు ఒక్కొక్క ఫీల్డ్కి సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, డేటా సైన్స్కి సంబంధించింది పైథాను. అండ్ పైథాన్ వచ్చేసి కొద్దిగా ఈజీగా నేర్చుకోవచ్చు బిగినర్స్ అయితే. సో పైథాన్ అనేది దీనికి యూజ్ అవుతుంది. తర్వాత జావా స్క్రిప్ట్ అనేది వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి అండ్ అలాగే యాప్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత C++, ఇది వచ్చేసి గేమ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే జావా వచ్చేసి దేనికి యూజ్ అవుతుందంటే ఆండ్రాయిడ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిని క్రియేట్ చేయడానికి జావా అనేది యూజ్ అవుతుంది. ఇవి బేసిక్. ఇంకా ఇవి డెప్త్గా కూడా ఉంటాయి. వాటి గురించి మనం ఇంకొక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇది బ్రీఫ్ వీడియో కాబట్టి కోడింగ్ అంటే ఏంటి అని చెప్తున్నాం కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. మీరు కూడా బేసిక్ కాబట్టి లైక్ ఇవి తెలుసుకుంటే చాలు. తర్వాత ఇంకొక వీడియోలో డెప్త్గా తెలుసుకుందాము. స్టార్టింగ్లో పైథాన్తో స్టార్ట్ చేయండి. ఇది వచ్చేసి బిగినర్స్ ఫ్రెండ్లీ, ఈజీగా ఉంటుంది. అండ్ అలానే పవర్ఫుల్ కూడా ఈ లాంగ్వేజ్ అనేది పైథాన్. హౌ టు స్టార్ట్ కోడింగ్? కోడింగ్ అందరూ ఎలా స్టార్ట్ చేస్తారంటే 2-3 రోజుల్లో చిరాకు వచ్చేలాగా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ యూట్యూబ్కి వెళ్తారు. యూట్యూబ్కి వెళ్ళి 1 అవర్లో కోడింగ్ నేర్చుకోవడం ఎలాగా, 1 అవర్లో C++ నేర్చుకోవడం ఎలాగా, 1 అవర్లో పైథాన్ నేర్చుకోవడం ఎలాగా, ఇలా సెర్చ్ చేస్తారు. మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ ఇలానే ఉంటారు. అండ్ కొంతమందే పర్ఫెక్ట్గా క్లాసులను ఫాలో అవుతారు. అండ్ ఫస్ట్ మీరు ఇలాంటివి షార్ట్ కట్స్ పక్కన పెట్టేయండి. ఏదైనా కన్సిస్టెన్సీ ప్రాక్టీస్తోనే వస్తుంది. మీరు ఏం చేస్తారంటే నార్మల్గా క్లాసెస్ వింటూ రండి. క్లాసెస్ వింటూ వచ్చి విని వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ ఓన్గా కొన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి. లైక్ ఎలాగంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రాము, టు డూ లిస్ట్, అండ్ కొన్ని గేమ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పజిల్స్, ఇలాంటి గేమ్స్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి. ఇలాగ ప్రాక్టీస్ ఉంటేనే మీకు అది వచ్చిద్ది అనమాట ఈజీగా. లేకపోతే మీరు జస్ట్ క్లాసులు వింటే రాదు. మిస్టేక్స్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అదంతా ఫైన్. ఎందుకంటే ఎవరైనా అక్కడి నుంచే నేర్చుకుంటారు. మిస్టేక్స్ దగ్గర నుంచే నేర్చుకోవాలి కూడా. అప్పుడే మీకు గుర్తుంటాయి. కమింగ్ టు రిసోర్సెస్, ఇప్పుడు నేను మీకు బేసిక్ రిసోర్సెస్ అయితే చెప్తాను. ఇంకా మనం డెప్త్గా చెప్పుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక వీడియో చేయాలి దాని మీద. నేను ఖచ్చితంగా అయితే వీడియో చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నేను ఇప్పుడు బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎందులో బాగుంటాయి అని. అప్నా కాలేజ్ కోడ్ విత్ హరి బాగుంటుంది. అండ్ వాళ్ళు చెప్పేది కూడా కొద్దిగా బాగానే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వెబ్సైట్స్ వైజ్ వస్తే w3schools.com. ప్రతి లాంగ్వేజ్ చాలా క్లియర్గా ఉంటుంది అందులో. ఒకసారి చెక్ చేయండి. నేను ఈ క్లాసెస్ వీటికన్నా దాన్నే రిఫర్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు కోడింగ్ మీద అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా కోడింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే కమింగ్ డేస్లో ప్రతి ఫీల్డ్లో కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగంటే ఇప్పుడు మీరు CSE అయితే కోడింగ్ నేర్చుకోవాలని కాదు, మీరు ఏ కోర్ బ్రాంచ్ అయినా కోడింగ్ అనేది ఇంపార్టెంటే. వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.